ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమోత్తమం. ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించడానికి ఆరోగ్యము మూలము, ఉత్తమం. అంటే ఆరోగ్యం లేనిదే ధర్మార్థ కామోక్షాలు లభించవు. కనుక ఈ ధర్మార్థ కామమోక్షాల కోసమే వచ్చింది కనుక మానవ జన్మ. మొదలు మనము ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. ఆరోగ్యము కోసము అనునిత్యము ప్రయత్నించాలి. ఆరోగ్యము సాధించడం కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు. ఆరోగ్యము మన హక్కు, ఆరోగ్యము మన ప్రథమ హక్కు. ఆరోగ్యం లేనిదే ఏది సాధించలేదు. కనుక ఆరోగ్యం మనకు కావాలి. ఈ ఆరోగ్యం అనేది ఆహారము, వ్యవహారము రెండింటి మీద ఆధారపడింది. ఆహారము, వ్యవహారం, శరీరము, మనస్సు రెండింటి మీద ఆధారపడింది. ఆరోగ్యం అనేది ఒక గొప్ప విజ్ఞానం. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మన వ్యవహారము, ఆహారాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఒకే విధంగా వ్యవహరిస్తే ఆరోగ్యం లభించదు. ఒకే విధంగా తింటే ఆరోగ్యం లభించదు. ఆరోగ్యానికి కావాల్సింది ప్రజ్ఞాపరాధం ఉండకూడదు. ప్రజ్ఞ అపరాధంలో ఏమున్నాయంటే, ప్రజ్ఞ అంటే ధీ, ధృతి, స్మృతి. ధీ అంటే మనకు జ్ఞానం ఉండాలి. ఏది మంచి, ఏది చెడు అనే జ్ఞానం ఉండాలి. ధృతి అంటే నిగ్రహ శక్తి ఉండాలి. అంటే చెడు వైపు మనసును మళ్లించి మంచి పైన ఉంచగలగాలి. అది నిగ్రహ శక్తి. తర్వాత స్మృతి అంటే మనము జ్ఞాపకం లేకుంటే ఏది మంచి, ఏది చెడు తెలుసుకున్నా కానీ మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు మనము అమలు చేయలేము. కనుక ఈ మూడు ముఖ్యం ఆరోగ్యానికి: ధీ, ధృతి, స్మృతి. జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహణ శక్తి. ఇవి మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం కోసము మనము మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మన శరీరము వాతపిత్త కఫాలతో నిర్మించబడింది. ఈ వాతపిత్త కఫ పదార్థాలు ఇవి శరీరం లోపల సమంగా ఉండాలి. ఇందులో ఏది ప్రకోపించినా అది అనారోగ్యానికి దారితీస్తుంది. మనకు సహజంగా కూడా, మన పుట్టుకతో కూడా, బై బర్త్ కూడా ఈ వాత లక్షణాలు, పిత్త లక్షణాలు, కఫ లక్షణాలు మన శరీరం లోపల ఉండొచ్చు. మంచి శరీరం లోపల ఇవి సమానంగా ఉంటాయి పుట్టుకతో. కానీ శరీరం లోపల ఏవైనా లోపాలుంటే వాతమో, పిత్తమో, కఫమో ప్రకోపించే మనం జన్మిస్తాం. అప్పుడు ఆ పదార్థాలు మనకు ఎక్కువ నష్టం చేస్తాయి. వాత ప్రకోపంతో పుట్టామనుకోండి, వాత స్వభావంతో మనం పుడితే వాత పదార్థాలను మనం తక్కువ సేకరించవలసి ఉంటుంది. ఏమాత్రం ఎక్కువ సేకరించినా మనకు వాత రోగాలు వస్తాయి. అదేవిధంగా కఫ స్వభావంతో పుడితే కఫ పదార్థాలను ఎక్కువ తింటే కఫ రోగాలు వస్తాయి. అదేవిధంగా పిత్త స్వభావంతో పుట్టి ఉంటే పిత్త పదార్థాలు ఏ కొద్దిగా తీసుకున్నా పిత్త రోగాలు వస్తాయి. కనుక మన స్వభావం ఏంటో, తర్వాత మన వయసును బట్టి కూడా ఈ వాత, పిత్త, కఫాలు చేంజ్ అవుతుంటాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బాల్యం లోపల, యవ్వనం లోపల కఫం ఎక్కువ ఉంటుంది. తర్వాత మధ్య దశ లోపల పిత్తం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత వాతం ఎక్కువ అవుతుంది 60 సంవత్సరాల తర్వాత. ఆ వయసును బట్టి కూడా మనము పదార్థాలను సేకరించాలి. సమయంలో కూడా ఒక దినం లోపల కఫపిత్త కఫాల సమయాలు ఉంటాయి. వాటిని కూడా మనం అనుసరించాలి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కఫ స్వభావం ఉంటుంది శరీరానికి. 10 నుంచి 2 వరకు పిత్త స్వభావం ఉంటుంది. 2 నుంచి మళ్ళీ 6 వరకు వాత స్వభావం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ 6 నుంచి 10 వరకు కఫ స్వభావం ఉంటుంది. 10 నుంచి 2 వరకు, రాత్రి 2 వరకు పిత్త స్వభావం ఉంటుంది. మళ్ళీ 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వాత స్వభావం ఉంటుంది. మనం పదార్థాలను సేకరించేటప్పుడు మన యొక్క స్వభావం ఏంటిది, మన యొక్క వయసు ఏంటిది, ఆ
దినము లోపల ఆ సమయం ఏంటిది, అంతేకాకుండా ఆ ఋతువు ఏంటిది. అంటే ఋతువును బట్టి కూడా వాతపిత్త కఫ స్వభావాలు మారుతుంటాయి. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఆహారాన్ని సేకరించాలి. వ్యవహారం కూడా అదే విధంగా ఉంచుకోవాలి. మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రవరసత్వము, మధ్యమసత్వము, అవరసత్వం అని 4 రకాల స్వభావాలు ఉంటాయి మనిషికి. ప్రవరసత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక శక్తితో ఉంటారు, దేనికి భయపడరు. ప్రవరసత్వం ముఖ్యం. మధ్యమసత్వం ఉన్నవాళ్ళు మామూలుగా బాగానే ఉంటారు, సమస్యలు వస్తే భయపడతారు. ఇక అవరసత్వం ఉన్న వాళ్ళు సమస్యలు రాకుండా భయపడతారు. కనుక మనం ప్రవరసత్వాన్ని కలిగి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే. తర్వాత జ్ఞానయుక్తంగా వ్యవహరించాలి. మనకు ఆహార జ్ఞానం చాలా ముఖ్యం. అందుకే ఆయుర్వేద మూల గ్రంథమైన చరక సంహితలు అంటాడు ఋషి, ఈ ఆహారమే మన శరీరాన్ని నిర్మిస్తుంది, ఈ ఆహారమే మన రోగాలకు కారణమై మన నాశనానికి కూడా కారణమవుతుంది. కనుక ఆహారాన్ని సేకరించే విధానానికి జ్ఞానం ముఖ్యం. అందుకే అన్ని ఔషధాల్లోకెల్లా జ్ఞానం అనే ఔషధము ఉత్తమమైందని చెప్తాడు. కనుక మనము ఈ ఆహార, వ్యవహార, ఋతు జ్ఞానాన్ని, ఆరోగ్య జ్ఞానాన్ని పొంది ఉండాలి. అప్పుడే మనకు ధర్మార్థ కామోక్షాలు లభిస్తాయి.